ఇప్పుడు మనం హెవీ కాంపిటీషన్ యుగంలో బతుకుతున్నాం. ఈ హెవీ కాంపిటీషన్ యుగంలో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే ప్లాన్డ్, డిసిప్లిన్, పేషెన్సీ ఇలాంటివి సక్రమంగా మనం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పర్సన్ ఎవరైతే ఉంటారో వారికి కంపల్సరీగా సక్సెస్ రేట్ అని గ్యారెంటీగా ఉంటుంది. సో, మనం 2 దేశాల మధ్య కాంపిటీషన్ చూసాం. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య కాంపిటీషన్ చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పక్కపక్కన ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాల మధ్య ఫుల్ కాంపిటీషన్ జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పరిశ్రమలు ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటారో రాష్ట్రానికి, ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి రాయితీలు కానీ, ప్రోత్సాహాలు కానీ ఇవ్వటానికి రెడీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏంటంటే ఈ లోకేష్ కానీ కర్ణాటక మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్కి సంబంధించి ఈ యొక్క వ్యాఖ్యల గురించి మనం చెప్పుకుందాం. సో దీని బదులు ఈ విధంగానే చాలా రాష్ట్రాలు కూడా మన తెలంగాణ కానీ చూసుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఎవరు అనుకోవట్లేదు కానీ ఫుల్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా ప్రజెంట్ అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం హెవీ కాంపిటీషన్ యుగంలో మనం బతుకుతున్నాం. ఒక పర్సన్స్కి అంటే వ్యక్తుల మధ్య కాదు, రాష్ట్రాల మధ్య కూడా కాంపిటీషన్ జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు డెవలప్ అయితేనే, డెవలప్మెంట్ చేస్తేనే రేపు మనం గెలుస్తామని ఒక రాజకీయ నాయకుడు కూడా అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. నాయకులు కానీ రాజకీయ నాయకులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, మన డెవలప్మెంట్ ఎలాగుంది, మన డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది, కానీ మనకి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నా అన్న విషయం కూడా ప్రజలకు ఒక అవగాహన ఇప్పుడు వచ్చింది. కాబట్టి అందరికీ ఒక ఐడియాలజీ ఇప్పుడు కలిగింది. కాబట్టి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా చాలా నిబద్ధతతో మన రాష్ట్ర డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తే మనం ముందరికి వెళ్తామో అన్న విషయం కూడా వాళ్ళు ఒక చేయటం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ఒక వార్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎకో సిస్టమ్ అనేది అంటే కర్ణాటకలో ఎకో సిస్టమ్ తక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందని కొన్ని మాటలు చెప్పడం కొనసాగించారు లోకేష్ మీద. సో అందులోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ చాలా లోతులో ఉంది. అక్కడ అప్పుల్లో కూరుకొని ఉంది. ఇక్కడ మా కర్ణాటక ఇంకా ఎక్కువ అమౌంట్ను పారిశ్రామికంగా డెవలప్ అయ్యి ఉందని కూడా కొంచెం కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ని కొన్ని మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. సో దీనిని లోకేష్ పాజిటివ్గా తీసుకొని ఏమి అనకుండా సైలెంట్గా ఉండి మా దగ్గర ఆంధ్రప్రదేశ్లోని యంగ్ యూత్ అనేది ఎక్కువగా ఉన్నారు. మా యంగ్ యూత్కు సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన కానీ వాళ్ళకి అవకాశాలన్నీ మేము ఇవ్వటానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము. అంతేగాని మిమ్మల్ని కించపరిచే విధంగా మీ దగ్గర ఉన్న పరిశ్రమలు మేము రప్పించుకునే విధంగా కాదు అని ఆయన సమాధానం ఇవ్వటం జరిగింది. సో ఇదంతా మనం చూసుకుంటే అసలుకి ఇక్కడ ఏం జరుగుతుంటే వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీలు అంటే కర్ణాటకలోని బెంగుళూరులో ఉన్నటువంటి ఆల్రెడీ స్టార్ట్ చేసిన కంపెనీలు మనం రప్పించుకుంటే ఆల్రెడీ స్టార్ట్ చేసినవి అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రప్పిస్తే తప్పు. కానీ అక్కడ స్టార్ట్ చేయకుండా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఇంకా ఇంప్లిమెంట్ చేయకుండా ఒక ఫిట్ అనేది వాళ్ళకి దానికి ఒక యాజమాన్యం సంబంధించిన అతను పెడితే దానికి రిప్లై ఇచ్చి మా దగ్గర ఇంకా ఎక్కువగా మౌలిక సదుపాయాలు కానీ ప్రోత్సాహాలు రాయితీలు మేము ఆంధ్రప్రదేశ్లో మా అనంతపురంలో పెట్టండి మేము ఇస్తామని రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నటువంటి నారా లోకేష్ మీద అబండాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ని కించపరిచే విధంగా మాట్లాడటం రాంగ్. సో ఇక్కడ ఎన్డీఏకి మద్దతు ఇచ్చినా కానీ అక్కడ కాంగ్రెస్ ఇండియా కూటమి, ఇదేమో ఎన్డీఏ కూటమి. సో ఇక్కడ రాజకీయ పార్టీలు కాకపోయినా కానీ ఇక్కడ పారిశ్రామికంగా మనం డెవలప్మెంట్ పరంగా తీసుకున్నా కానీ ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రం అయినా కానీ ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో
డెవలప్మెంట్‌ని ఆశిస్తున్నాయి. ఏయి కూడా పరిశ్రమలను ఆశిస్తున్నాయి. పెట్టుబడి పెట్టేటువంటి ఇన్వెస్టర్స్‌కి ఎక్కువగా ప్రోత్సాహాలు అందిస్తున్నాయి. దానిలోనే భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోని యువత చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ కల్పన కోసం మా రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రి అయినటువంటి నారా లోకేష్ దానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అంతేగాని ఒక రాష్ట్రం మీద బురద రుద్దాలని, ఒక రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్నటువంటి పరిశ్రమలు కాదు తీసుకువస్తుంది కాదు గదా! పరిశ్రమలు ఇంకా తీసుకురాలా. ఇంప్లిమెంట్ ఎక్కడ పెట్టాలో అనే ఒక ఆలోచనలో ఉన్నటువంటి ఒక కంపెనీ యాజమాన్యం గురించి ఆయన ట్వీట్ పెడతం జరిగింది గానీ, ఒకరికి సంబంధించింది కాదు అని గూడా ఆ రాష్ట్రం యొక్క మంత్రులు కర్ణాటక రాష్ట్రంకు సంబంధించినటువంటి మంత్రులకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, దీనిలో భాగుండానే అంతకుముందలే బ్లాక్ బక్ అనే ఒక కంపెనీ సీఈఓ కూడా ఒక ట్వీట్ చేస్తే దానికి నారా లోకేష్ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. మా దగ్గర పరిశ్రమలు పెట్టండి. మేము చాలా అనువుగా ఉన్నాము. మేము ఇక్కడ చాలా ప్రోత్సాహాలు ఇస్తామని కూడా ఒక ట్వీట్ పెడితే దానికి సంబంధించినటువంటి డీకే శివకుమార్ అంటే కర్ణాటక సంబంధించిన డిప్యూటీ సీఎం అయినటువంటి డీకే శివకుమార్ చాలా నిరుత్సాహపడ్డాడు. మరి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు మరి ఇంకా ఎన్ని పెట్టాలో, ఎన్ని తీసుకెళ్లాలో, మరి పరిశ్రమలు ఏమన్నా తక్కువైనాయో ఏమో కానీ అసలుకి ఇక్కడ మన పొరుగు ఉన్న రాష్ట్రం చాలా మంచిగా ఉండాలి. మన పొరుగున ఉన్న రాష్ట్రం కర్ణాటక కాబట్టి చాలా స్నేహపూర్వకంగా అంతా ఉండాలి. ఎందుకంటే వాటర్ సమస్యలు కానీ అన్నీ కొన్ని రకాలైనటువంటి మామూలుగా 2 రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయి. సో, ఎలా ఉండాలి? చాలా స్నేహపూర్వకంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏదో అక్కడున్న పరిశ్రమలు మేము ఏదో తీసుకెళ్తున్నాడు, అక్కడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకెళ్తుంది, అది రాంగ్. కించపరిచే విధంగా కూడా మాట్లాడకూడదు. అంటే కానీ వీటిలన్నిటిని కూడా లోకేష్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా, హడావుడి పడకుండా ప్రశాంతంగా వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఇచ్చారు. బట్ మనం ఈ మొత్తం కూడా చూసుకుంటే ఓవరాల్‌గా బెంగుళూరులో ఎకోసిస్టమ్ అనేది తక్కువగా ఉంది. స్టార్టప్ కంపెనీలు అక్కడ రన్ చేయటానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు ఉంది కాబట్టి అక్కడ సదుపాయాలు లేకపోవటం వలన దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని లోకేష్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి ఒక కంపెనీలు రావాలని కూడా ఆయన బాగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. సో, దీనిని ఈ విషయంలో లోకేష్ మాట్లాడుతూ ఈ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేది లేదు అన్నట్టుగా ఆయన వ్యవహారం అనేది ఉంది. సో, మన ఆంధ్రప్రదేశ్ అంటే ఏ రాష్ట్రంలో వ్యక్తి అయినా, ఏ రాష్ట్రంలో పౌరులైనా కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాని యొక్క డెవలప్మెంట్ కోరుకుంటారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు ఇక్కడ ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కోరుకుంటారు. అంతేగాని ఒక రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడకూడదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలి. అంతేగాని ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలి. ఎవరి ఐడియాలజీ వాళ్ళ ఉన్నది. ఎవరి ప్రోత్సాహాలు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఆ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్రంలో పెడతారు. మనం ప్రయత్నం చేయాలి కానీ ఒక వ్యక్తి మీద టార్గెట్ చేస్తే ఏమైద్ది? ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నువ్వు సదుపాయాలు ఇవ్వు, ప్రయోజనాలు ఇవ్వు, ప్రోత్సాహాలు ఇవ్వు, రాయితీలు ఇవ్వు, కంపెనీలు నీ దగ్గరికి వస్తాయి. నువ్వు మీట్ అవ్వు, కంపెనీ సీఈఓలు మీట్ అవ్వండి, వాళ్ళని మీ దగ్గరికి తీసుకోండి. దాని గురించి ఒక ప్లాన్ చేసుకోండి. సో, అంతేగాని ఇక్కడ పలానా మా రాష్ట్రానికి రావాల్సినటువంటి కంపెనీలు వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేది ఒక రాంగ్. ఎందుకంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.